చేస్తా ఉన్న సోదరులారా, కొద్దిసేపటి క్రితమే మన అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల వారు ఎందుకు ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలన రావాల్సి ఉన్నదో క్లియర్ గా చెప్పిండు. సోదరులారా, కాంగ్రెస్ పార్టీ లాంగ్వేజ్ మాట్లాడితే ఒక గిట్లుంటది. ఇక మన తెలంగాణ లాంగ్వేజ్ మాట్లాడితే మన భాషలో అర్థం చేయించేటువంటి ప్రయత్నం చేస్తాం మీ అందరికీ. ఈ పార్లమెంట్ ఎన్నిక కేవలం ఏదో ఇట్లా ఓటేసి వెళ్ళిపోయేటువంటి ఎన్నిక కాదు సోదరులారా. భారతదేశంలో ఉన్నటువంటి భారత రాజ్యాంగాన్ని రద్దు చేయాలనుకుంటున్నటువంటి నరేంద్ర మోడీ ఓవైపు ఉంటే, ఈ రాజ్యాంగాన్ని రక్షించి 50% రిజర్వేషన్ బీసీలకు కూడా అమలు చేయాలని చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి మరోవైపు ఉంది. నరేంద్ర మోడీ గారు 400 సీట్లు ఎందుకు అడుగుతా ఉన్నాడు? మన హక్కులను కాల రాస్తందుకట. మనకు జీవించే హక్కు కూడా ఉండదు. రేపు పొద్దుగాల మన విధులుండయి, మన భారత రాజ్యాంగం ఉండదు. మళ్ళా పాతకాలం నాటికి చెప్పులు సంకల పెట్టుకొని పోయే కాలం తీసుకొస్తా అని చెప్తా ఉన్నాడు నరేంద్ర మోడీ గారు. సోదరులారా, నేను ఒక మాట చెప్తా ఉన్నా. ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు ఏం చేశారు? ఈ దేశానికి శ్రీమతి సోనియా గాంధీ గారు, ఇందిరా గాంధీ గారు